డియర్ మాస్టర్స్, కర్మచక్రము పార్ట్ 11. న్యూ స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ గారు మన జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది అన్న అద్భుతమైన ప్రకృతి నియమం యొక్క పనితీరుపై అనేక పరిశోధనలు చేసి కర్మ అంటే ఏంటి, కర్మఫలాలు ఎలా ఉంటాయి, అసలు కర్మ శిక్షణ, కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఏవి, కర్మశూన్యత ఎలా చేసుకోవాలి, కర్మధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, తద్వారా మన జీవితంలో మనం అనుభవించే అనేక రకాల దుఃఖాల నుండి ఏ విధంగా బయటపడవచ్చు మొదలైన అంశాలపై సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా స్పష్టంగా తెలియజేసిన అద్భుతమైన గ్రంథరాజం కర్మచక్రం. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని యుద్ధం కర్మ అవుతుందా అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. వాసవి మాస్టర్, నేను అందరి కోసం ఒక మంచి పని చేస్తున్నాను. కొంతమంది తమ స్వార్థం కోసం నన్ను అడ్డుకుంటున్నారు. అప్పుడు నేను వారితో పోరాడవచ్చా? అది కర్మ అవుతుందా? వంశీ మాస్టర్, ఖచ్చితంగా యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు చేసే తీరాలి. అయితే ఆ యుద్ధం ప్రేమ యుద్ధం అయి ఉండాలి. ప్రేమ యుద్ధం అంటే గుణాలపై చేసేది తప్ప మనుషులపైన కాదు. కనుక యుద్ధం చేయవలసి వస్తే ద్వేషం తీసివేసి చెయ్యండి. అంచేత మీ మంచి పనికి అడ్డం పడే వారిని ద్వేషం లేకుండా ఎదుర్కోండి. అప్పుడు దానివలన వారు కొంత బాధకు గురైనట్లయినా అది పాపకర్మగా మీకు జమ చేయబడదు. అందుకే కృష్ణ పరమాత్ముడు అన్నాడు, కర్మలు చెయ్యండి, ఫలితాన్ని నాకు వదిలివేయండి. కృష్ణశ్రీ మాస్టర్, ఒక వ్యక్తి తన భార్యను హింసిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి ఆపాను. నా స్నేహితురాలు నన్ను మందలించింది. ఆమె కర్మకు నీవు అడ్డుపడుతున్నావు. భర్త చేతిలో హింసను అనుభవించాలని ఆమె ఎంచుకుంది. నీవు ఎందుకు అడ్డుపడుతున్నావు అన్నది. నేను పొరపాటు చేశానా? వంశీ మాస్టర్, లేదు, మీరు ఆ స్త్రీ కర్మకు అడ్డుపడలేదు. మొదటగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. సాటి స్త్రీపై జరుగుతున్న హింసను అడ్డుకుంటున్నందుకు నిజానికి ఇది గత జన్మ కర్మ, కొత్తగా చేస్తున్న కర్మ అన్న విషయం మీకు తెలియదు. అయినా ఆ స్త్రీపై జరిగే హింసను ఆపే అవకాశం మీకు వచ్చింది అంటే ఆ కర్మ ప్రణాళికలో నీ పాత్ర కూడా ఉంది అని అర్థం. ఇతరులపై హింస జరుగుతూ ఉంటే ఇంకేమీ ఆలోచించకుండా మీకు చేతనైన సహాయం చెయ్యండి. మీరు అలా చేయడం వలన ఆమె భర్త మరింత చెడు కర్మ పోగు పెట్టుకోకుండా కాపాడిన వారు అవుతారు. మీకు సలహా ఇచ్చిన స్నేహితురాలు అజ్ఞానంలో ఉంది. ఆమె సలహాను పట్టించుకోకండి. మీకు అలాంటి సమయంలో ఏమనిపిస్తే అది చెయ్యండి. వెంకటేశ్వర్లు మాస్టర్, ఈ మధ్యన రామ్తా గారి పుస్తకాలు చదివాను. విజయవాడలో జరిగే రామ్తా క్లాసులకు వెళ్ళాను. వారు చెప్పిందేమంటే కర్మలు లేవు కనుక మాంసాహారం తినవచ్చని, మనం దైవాలని, సృష్టికర్తలమని, జంతువులను సృష్టించింది మనమేనని, కనుక వాటిని చంపి తినడంలో దోషం లేదని అంటున్నారు. నిజమేనా? ఇది ఎంతవరకు సత్యం? వంశీ మాస్టర్, మీరే అంటున్నారు పుస్తకాలు చదివాను అని. పుస్తక జ్ఞానం అవగాహన వరకే పనికి వస్తుంది. అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం. ఆ అనుభవం ద్వారా, ధ్యానం ద్వారా మాత్రమే అంకురిస్తుంది. మీకు చెప్పిన వారికి అది లేదు. అయినా కర్మలు లేవు అంటే మాంసం తింటారా? మీ హృదయంలో కరుణ లేదా? మీది ప్రాణమే, మీరు చంపి తింటున్న జంతువుది కూడా ప్రాణమే అన్న చిన్న విషయం మీకు తెలియదా? కత్తితో కోస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో ఆ ప్రాణికి కూడా అంతే బాధ కలుగుతుంది అన్న కాస్త ఇంగిత జ్ఞానం ఉంటే చాలు మాంసాహారం మానివేయడానికి. దీనికి ఏ పుస్తకాలు పరిశోధించాల్సిన పని లేదు. కాస్త ఎరుక ఉంటే చాలు. ఏమన్నారు వారు? మీరే సృష్టించారా? ఏది ఇప్పుడు సృష్టించండి చూద్దాం. చేతనైతే ఒక చిన్న మేకకు ప్రాణం పొయ్యగలరా? సృష్టించే శక్తి లేని వారికి ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? కనుక ఏ ప్రాణి ఎవరి కోసమో సృష్టించబడలేదు. ప్రతి ప్రాణి తన కోసం తాను సృష్టించబడింది. ఏ జీవి నీది కాదు. దేనిపై మీకు అధికారము లేదు. ప్రతి జంతువు తన ఆత్మ ఉన్న తత్వం కోసం తాను బతుకుతుంది. ఆత్మ పరిణామ క్రమంలో ఎదగడానికి భూలోకంలో స్వనిర్ణయంతో జన్మ తీసుకుంటుంది. మీపై ఎవ్వరికి ఏ విధమైన హక్కు ఎలాగైతే లేదో మీకు కూడా ఏ ప్రాణి జనన మరణాలపై హక్కు, అధికారం లేవు. హక్కు లేనిది చేస్తే అది హింస అవుతుంది. తద్వారా అది కర్మగా స్థిరపడుతుంది. మీ ప్రశ్నలో మరొక అంశం, మీరు దైవాలన్నది నిజం. అయితే ఆ దైవ స్థితిలో మీరు ఉన్నారా అన్నది ఆత్మ పరిశీలన ద్వారా మీకు మీరు తేల్చుకోవాల్సి ఉంటుంది.
దైవస్థితిలో అంటే థర్డ్ ఐ మాస్టర్ స్థితిలో ఉన్న వారికి కర్మ అంటూ ఏదీ ఉండదు. వారు ముక్త పురుషులు. సృష్టి వీరిని కర్మచక్రం నుండి మినహాయిస్తుంది. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నవారు ఏ ప్రాణికి హాని కలిగించరు. వారికి ఎటువంటి స్వార్థము ఉండదు. అయితే మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మానవ స్థితిలోనా, దైవ స్థితిలోనా? నిజానికి మీరు ఇద్దరన్నమాట. ఒకరు నరుడు, మరొకరు నారాయణుడు. అంటే మీరు నరరూపంలో ఉన్న నారాయణుడు. మీలో నారాయణుడు ఉన్నాడు సరే, మరి నరుడి సంగతేంటి? మీరిప్పుడు నరుడిగా ఉన్నారు కనుక జన్మ పరంపరలో మీరు నారాయణుడి స్థితికి ఎదిగినప్పుడు నరుడు మాయం అవుతాడు. అప్పుడు ఏ కర్మచక్రానికి మీరు లోబడి ఉండరు. మరి నరుడు నారాయణుడు కావాలంటే ధ్యానం చెయ్యవలసిందే. అంతవరకు కర్మచక్ర భ్రమణంలో పడి తిరగవలసిందే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది పరమసత్యం. రామ్తా గారు గొప్ప ఆత్మజ్ఞాని. వారు చెప్పింది సరిగ్గా అర్థం కాని వారు అలా మాట్లాడతారు. రామ్తా గారు చెప్పింది ఆత్మస్థితిలో ఉంటే కర్మలు లేవని. కొంతమంది దానిని వక్రీకరించుకొని తమకు నచ్చినట్టు మార్చుకొని మాంసాహారం తినవచ్చని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు తెలివైన మూర్ఖులు, ధ్యాన భ్రష్టులు. వీరికి రామ్తాకు ఏ సంబంధము లేదు. అందుకే భీష్మ పితామహుడు అంటాడు, మొదటగా మీరందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఈ భూలోకంలో చాలా తెలివిగలవారు ఉన్నారు. చాలామందికి తెలివి ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానం ఉన్నది కొద్ది మందికే. ఆత్మజ్ఞానం తక్కువ, తెలివి ఎక్కువగా ఉండడం వలన కర్మ సిద్ధాంతాన్ని ఓడించడానికి కొత్త కోణాల నుండి వాదనలు చేస్తున్నారు. కానీ వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే సత్యాన్ని ఎప్పుడూ కూడా తెలివితో అతిక్రమించలేరు. మీరు సత్యం తెలుసుకోవాలి అనుకుంటే ధ్యానం చెయ్యాలి. మీ ఆత్మ ప్రబోధాన్ని వినండి. అది ఎల్లప్పుడూ సత్యమే బోధిస్తుంది. ఎందుకంటే మీ ఆత్మ మీకు స్వచ్ఛమైన జ్ఞానం అవసరం అనుకుంటుంది కనుక. రేపటి భాగంలో సేవలు చేస్తే కర్మలు తగ్గుతాయా అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.